హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ముందుగా లైనింగ్ తీసుకున్నాను. ఇలా మనం 4 మడతలు వచ్చేలా వేసుకోవాలి. లెంత్ వచ్చేసి నేను 13 ఇంచెస్ పెడుతున్నాను. బాడీ లెంత్ వచ్చి 13 ఇంచెస్. షోల్డర్ నెక్ వచ్చి 2.5, షోల్డర్ వచ్చి 3 ఇంచ్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 8 ఇంచెస్. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ దగ్గర ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చి 3 ఇంచ్ తీసుకున్నాను. ఇలా నేను పానెక్ మార్క్ చేసుకుంటున్నాను. మనం పానెక్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చి రౌండ్ నెక్కే తీసుకున్నాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్లీవ్ లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. కిందకి డౌన్ వచ్చేసి 3 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం ఇలా 4 మడతలని ఫోల్డ్ చేసుకుంటున్నాను. నేను ఫోల్డ్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లో కట్ చేసుకుందాం. ఓకేనా, మెయిన్ క్లాత్లో ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ మెయిన్ క్లాత్ మీద వేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా స్లీవ్ కూడా కట్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ వచ్చేసి 34 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసి నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర నీడిల్ కిందకి దించుకొని మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నీడిల్ అనేది కిందకు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మనకి నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర చిన్నగా కట్స్ ఇచ్చుకొని లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి.
ఓకేనా. ఇలా నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకున్నాం. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత రెండిటి షోల్డర్స్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. ఓకేనా. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. స్లీవ్స్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఒక 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని ఈ కట్ వర్క్ ఉంది కదా, దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు స్లీవ్ని అటాచ్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి మనం ఒకవైపుకి ముందుగా స్లీవ్ అనేది అటాచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి ఇలా స్టిచ్ వేసుకుంటూ రెండో సైడ్ కూడా అటాచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ముడతలు రాకుండా చాలా నీట్గా స్లీవ్ అయితే రెడీ అవుతుంది. ఓకేనా. 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్లో లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ మీద పెట్టి లైనింగ్ క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా మనం బాడీ పార్ట్ మీద పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. మనం సెపరేట్గా పెట్టుకోని అవసరం లేదు. ఓకేనా. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఓకేనా. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ని కూడా తీసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. లైనింగ్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు పెట్టుకోవాలి.
ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి మెయిన్ సైడ్ వైపు పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, బ్యాక్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. 6 పెట్టాను కదా, 1 ఇంచ్ యాడ్ చేసుకుని 7 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకోవాలి. మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 4 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, అలాగే బ్యాక్ పార్ట్లో లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. మనం డ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా 4ని కలిపి ఒకేసారి స్టిచ్ చేసుకున్నా కూడా ఏం కాదు. మీరు కావాలంటే సెపరేట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగే స్టిచ్ వేసుకుని ఇలా మనకి ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ ఇలా సైడ్న మనం వేసుకోవచ్చు. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనికి నేను బెల్ట్ కూడా స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.